కన్ఫర్మ్ గా లారీ ఓడికి సావేరా. ర్యాపిడో ఛాలెంజ్ డే 17. డ్యూటీ ఆన్ చేసి స్టార్ట్ అయిపోయా. ఫస్ట్ ఆర్డర్ గాజువాక నుంచి గోపాలపట్నం పడింది. ఓటీపీ ఎంటర్ చేసి స్టార్ట్ అయిపోయా. కస్టమర్ సేఫ్ గా లొకేషన్ లో డ్రాప్ చేస్తా. కాంప్లెక్స్ నుంచి ఎన్నాడు ఇంకో ఆర్డర్ పడింది. ఓటీపీ ఎంటర్ చేసి స్టార్ట్ అయిపోయా. నా దరిద్రం ఏంట్రా ఇలా ట్రాఫిక్ లో ఇరుక్కున్నాను. ఈ మధ్య జనాభా కంటే ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది. కస్టమర్ లొకేషన్ లో డ్రాప్ చేస్తా. ఎండాడ్ నుంచి రైల్వే స్టేషన్ ఇంకో ఆర్డర్ పడింది. ఓటీపీ ఎంటర్ చేసి స్టార్ట్ అయిపోయా. కస్టమర్ లొకేషన్ లో డ్రాప్ చేస్తా. బాగా ఆకలేస్తుందని పక్కన ఉన్న టిఫిన్ షాప్ వచ్చాను. అసలు ఎంతమంది జనం ఎలా వచ్చి తింటున్నారో ఏంటో నాకు అర్థం కావట్లేదు. దీన్ని అసలు చపాతీ అంటారో లేదా పిండి ముద్ద అంటారో నాకు ఏం తెలియట్లేదు. ఇలాంటివి తిన్నామంటే డైరెక్ట్ కేజీహెచ్కే. కానీ మొక్కజొన్నలు అమ్మితే ఒక పొత్తి తీసుకుని వేసానమాట. ఆ చపాతీ కంటే ఈ పొత్తే చాలా బాగుంది. ఇంతలోనే లంకెలపాలెం ఇంకో పార్సిల్ ఆర్డర్ పడింది. పార్సిల్ తీసుకొని స్టార్ట్ అయిపోయాను. ఇదే ఆ పార్సిల్. ఉండే కొద్ది ఆ సింధ్యా రోడ్ చూస్తేనే భయమేస్తుంది. రోజు రోజుకి స్విమ్మింగ్ పూల్ కాస్త చెరువయ్యేలా ఉంది. ఇలా వెళ్తున్నప్పుడు చైజార్ పార్సిల్ కానీ ఇందులో పడిందంటే కస్టమర్ లొకేషన్ కి వెళ్ళి ఓటీపీ తీసుకొని డెలివరీ చేస్తా. ఆంటీ సీరియస్ గా వెళ్తుంటే ఏదో గొడవ అనుకున్నా. తర్వాత తెలిసింది ఆ లారీ కూడా వచ్చి కారును గుద్దినట్టు. చిన్నది తగిలితేనే అలా ఉంది. స్పీడ్ గా వచ్చి గుద్దితే తుక్కు అయిపోద్ది. ఈ రోజు మొత్తం 11 ఆర్డర్లు అయ్యి టిప్స్ తో కలిపి 1000 వచ్చాయి.